సిద్ధం తరహా సభలు తెలుగుదేశం జనసేన కలిపి ప్లాన్డ్గా చేస్తాయా చేయలేవా? ఇది ఒక పెద్ద టెస్ట్. ఎందుకంటే రాజకీయాల్లో మన శక్తి నీకంటే ఎక్కువ, నా శక్తి నీకంటే ఎక్కువ అని నిరూపించుకోవడానికే సభలు పెట్టేది. రా కదలరా సభలో, లేకపోతే కనుక శంకరావన్ సభలో, అంతకుముందు బాదుడే బాదుడో ఇవన్నీ పెట్టినటువంటి సందర్భంలో 3000 నుంచి 5000, 10,000 ఈ నడిచినాయి. ఇప్పుడు మొన్నటిది వచ్చేటప్పటికి దాదాపు ఒక 40-50 వేల మంది ఈజీగా వచ్చి ఉంటారు. ఏదైతే జనసేనను తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెంలో పెట్టిన సభ 6 లక్షలు అనుకున్నారు. వాళ్ళ దృష్టిలో 3-4 లక్షలు, మ్యాక్సిమం ఒక ఎకరాకి 75,000 మందిని లెక్కేసుకోవాలి. అట్లాగా అది 15 ఎకరాలు. ఆ 15 ఇంటూ 75,000 అనేటువంటి సహజంగా ఇంటెలిజెన్స్ వాళ్ళ లెక్క అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎకరాకు ఒక 50,000 మందిని మొబలైజ్ చేయడం అనేటువంటిది చేస్తే అప్పుడు 7.5 లక్షల మంది దాకా వచ్చినట్టు అవుతుంది. ఇది 75,000 మంది దాకా వచ్చినటువంటి కాన్సెప్టా, 7.5 లక్షల మంది వచ్చినటువంటి కాన్సెప్టా అన్నటువంటిది ఇక్కడ లెక్కేసుకుంటారు. వీటన్నిటి మధ్యన జరిగింది సభ. అయితే భారీగానే సక్సెస్. నేను ఆ రోజున వీడియో కూడా పోస్ట్ చేశాను. కానీ దెందులూరులో జరిగినటువంటి సిద్ధం సభతో కంపేర్ చేస్తే ఈ ఇద్దరూ కలిపి జరపాల్సినటువంటి భారీ సభ స్థాయి రాల అనుకున్నారు. 6 లక్షలు కనుక నిజంగా వచ్చి ఉంటే, ఎందుకంటే దెందులూరు 6 లక్షలు, 7 లక్షలు అంటే వాళ్ళు 7 లక్షలు అని చెప్తారు, 3 లక్షలు వేసుకోవాలి, 3-4 లక్షలు వేసుకోవాలి. ఆ స్థాయిలో వచ్చి ఉంటే అసలు ఇప్పుడు ఊపు వేరుగా ఉంటుంది. ఇప్పుడు సిద్ధం సభలు 3 పెట్టినటువంటి వైసీపీ ఇప్పుడు 4వ సభ కూడా పెడుతుంది. మళ్ళీ అక్కడ లక్షలాది మందిని మొబలైజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ అదేది పోరు యాత్ర లేకపోతే శంకరావం ఈ సభలకే పరిమితం అవుతారో, ఇద్దరు కలిపి జాయింట్గా 3-4 సభలు ఘనంగా సిద్ధానికి పోటీగా యుద్ధం లాంటి సభలు ఏమైనా పెడతారా? ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్. వాళ్ళకి ఎంతమంది వస్తున్నారా, ఇక్కడ పెద్దగా రావట్లేదురా అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించడమే జగన్ ఉద్దేశం. మరి దానికి ప్రత్యామ్నాయంగా చేయగలుగుతారు లేదా చూడాలి.